ప్రపంచ దేశాల అగ్రనేతల చేత నీరాజనాలు అందుకుంటున్నటువంటి ప్రపంచ మేటి విజ్ఞానకని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మిత్రులందరికీ సామాజిక విప్లవ జై. భారత రాజ్యాంగం భారతీయులందరికీ రక్షణ కవచం. భారత రాజ్యాంగం భారతీయులందరికీ రక్షణ కవచం. భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగాన్ని చాలామంది మార్చాలి అంటున్నారు. మార్చడమే కాకుండా మను ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకొస్తామని చెబుతున్నారు. మరి మను ధర్మశాస్త్రం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ప్రజలకు మను ధర్మశాస్త్రం కోసం విశ్లేషించి చెప్పారా? మను ధర్మశాస్త్రం మనుస్మృతి. ఈ మను ధర్మశాస్త్రంలో వర్ణ వ్యవస్థ ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థ. 4 వర్ణాలు. ఒకటి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు. 4వ వర్ణం శూద్రవర్ణం. మరి ఈ శూద్రవర్ణానికి సనాతన ధర్మంగా చెప్పుకుంటున్నటువంటి మనుస్మృతి కల్పించినటువంటి హక్కులు తెలుసా మీకు? చదువుకునే హక్కు లేదు. మనుధర్మ శాస్త్రం ప్రకారం శూద్రుడైనటువంటి వాడు, శూద్రునికి చదువుకునే హక్కు లేదు, ఆస్తిని సంపాదించుకునే హక్కు లేదు, రాజ్య పరిపాలన చేసే అంటే రాజకీయ హక్కు లేదు, స్వేచ్ఛగా జీవించే హక్కు లేదు. ఏ హక్కు లేకుండా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఒక పనిని చేపించుకుని ఆ పనికి పెట్టినటువంటి పేరే కులం. వీళ్ళు శూద్రులు. శూద్రులకి చదువుకునే హక్కు లేకుండా, ఆస్తి హక్కు లేకుండా, రాజకీయ హక్కు లేకుండా, స్వేచ్ఛ హక్కు లేకుండా మనుధర్మశాస్త్రం చేస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా శూద్రుడికి చదువుకునే హక్కు, ఆస్తిని సంపాదించుకునే హక్కు, రాజకీయ పరిపాలన చేసే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శూద్రులందరికీ కల్పించడం జరిగింది. అయితే ఈ శూద్రులు ఎవరు? బీసీ, కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, ఈ భారతదేశంలో వేరు ప్రాంతాల్లో వేరు పేర్లతో పిలుస్తున్నటువంటి అనేక కులాల సమూహమే శూద్రులు. ఈ భారతదేశంలో బీసీ, కాపు, కమ్మ, రెడ్డి, వెలమ అనేక ప్రాంతాలలో అనేక పేర్లతో పిలుస్తున్నటువంటి ఈ అనేక కులాలు శూద్రులు. ఈ శూద్రులు అయినటువంటి బీసీ, కాపు, కమ్మ, రెడ్డి, వెలమ వీళ్ళందరికీ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు కల్పించడం జరిగింది. అయితే మరి అతి శూద్రులు ఉన్నారు. ఊరికి దూరంగా నెట్టబడి పంచమ వర్ణంగా పిలుస్తూ అంటరాని వారుగా, అస్పృశ్యులని, అంటవారని, నీచాతి హీనంగా చూస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు ఈరోజు షెడ్యూల్ కాస్ట్ పీపుల్స్. మరియు మీ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలకు భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలలో ఉన్నటువంటి అందరి స్త్రీలకు విద్యా హక్కు లేకుండా, ఆస్తి హక్కు లేకుండా, రాజకీయ హక్కు లేకుండా, స్వేచ్ఛ సమానత్వం లేకుండా చేసినటువంటి మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళకి ఏ హక్కులు లేకుండా చేసినటువంటి కారణంగా నడి రోడ్డు మీద తగులబెట్టడం జరిగింది. ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ
మనుధర్మ శాస్త్రం శూద్రులను, అతిశూద్రులను, మహిళలను అణిచివేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళను అనేక విధాలుగా ఇబ్బందులు గురి చేయడం వలన కోపోద్రిక్తుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని మంటగలిపి భారత రాజ్యాంగాన్ని రచించి భారత రాజ్యాంగం ద్వారా మీకు అందరికీ హక్కులు కల్పించడం జరిగింది. మరి ఆ భారత రాజ్యాంగం కనుక లేకపోతే రాజకీయ హక్కులే లేకుండా చేసినటువంటి మనుధర్మ శాస్త్రం, ఈరోజు భారత రాజకీయ హక్కు లేకుండా చేసినటువంటి శూద్రులకు రాజకీయ హక్కు లేకుండా చేసినటువంటి మనుధర్మ శాస్త్రం, ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా ఒక శూద్రుడైనటువంటి ప్రధానమంత్రి బీసు కులానికి చెందినటువంటి మోదీ గారు, శూద్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులానికి చెందినటువంటి శూద్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులానికి సంబంధించినటువంటి శూద్రుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి శూద్రుడు. ఈ శూద్రులందరికీ ఈ రోజు రాజకీయ పరిపాలన చేసినటువంటి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది కూడా భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే జరిగింది. మరి ఈరోజు మీ హక్కులను కాలరాస్తూ ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఇది సనాతన ధర్మము, ఈ సనాతన ధర్మాన్ని మేము బ్రతికించుకుంటామని ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారటువంటిది అర్థం కానటువంటి విషయం. అసలు మీ సమస్య ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శూద్రులందరికీ ఎన్నో హక్కులు కల్పించడమే కాకుండా ఊరికి దూరంగా ఉంచి అస్పృశ్యులని, అంటవారని హీనాతిహీనంగా చూస్తూ ఉంటే వారికి మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను వాళ్ళని వంటింటి కుందోలం చేసి ఇంటి నుంచి బయటికి రాకుండా చేసినటువంటి ఈ మహిళలకి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించడం జరిగింది. అంటే రిజర్వేషన్ వల్ల లేదా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఈ దేశంలో అమలు అవుతుందా సరిగా? ఎన్ని కేసులకు శిక్ష పడినాయి? రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా? రాజకీయ రిజర్వేషన్ దళితులకు, షెడ్యూల్ కులాల వారికి ఈ రాజకీయ రిజర్వేషన్ వలన ప్రయోజనం ఏంటి? ఎంతమందికి ఈ రాజకీయ రిజర్వేషన్ ఫలితం ఉంటుంది? మీకు తెలియనట్టు అవసరం. మీ ఊళ్ళలో చూడండి, ఈ రిజర్వేషన్ అంటున్నారు కదా, మీ ఊళ్ళలో చూడండి. మీ ఊళ్ళలో ప్రతి ఊళ్ళో మీ ఎదురుగా చదువుకున్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన విద్యార్థినులు ఎంతమంది ఉద్యోగాలు లేక మీ ఎదురుకుండా తిరుగుతున్నారు? 10th ఇంటర్మీడియట్ పక్కన పెట్టండి, డిగ్రీ చేసిన వాళ్ళు, ఎంఏ ఎంకామ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఎంతమంది మీ ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు? మీరు చూడట్లేదా? మీ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి వ్యవస్థే కదా ఇదంతా, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం అనేటువంటిది షెడ్యూల్ కులాలు మాత్రమే వ్రాయలేదు. నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటి మీద కూడా క్లుప్తంగా మరొక వీడియో మీ ముందుకు వస్తుంది భవిష్యత్తు. మరి ఈ రాజ్యాంగంలో మీకు కల్పించినటువంటి హక్కులు అవి మీకు తెలియకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఆస్తి హక్కు, విద్యా హక్కు, రాజకీయ హక్కు, స్వేచ్ఛగా సమానత్వంగా బ్రతికే హక్కు భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినారు కదా. అందరికీ, శూద్ర కులాలు అనేటువంటి అందరికీ కూడా కల్పించడం జరిగింది కదా. మీ కుల నాయకులు, మీ మత నాయకులు, ఈ రాజకీయ నాయకులు రాజ్యాంగం ద్వారా పొందుపరిచినటువంటి హక్కులు మీకు తెలిసినట్లయితే వాళ్ళ మీద మీరు తిరుగుబడతారు. కాబట్టి ఏ కుల నాయకుడి వలన ఈ బీసీ, కాపు, కమ్మ, రెడ్డి అనేకమైనటువంటి శూద్ర కులాలకు ఏ కుల నాయకుడి వలన న్యాయం జరిగిందా? ఒక్కసారి చెప్పండి. మీరు కులం అనుకుంటూ కులాన్ని వెనకాల వేసుకుంటూ ఒక కుల నాయకుడు మిమ్మల్ని రెచ్చగొడుతుంటే రెచ్చిపోయి
షెడ్యూల్ కులాల వారిని అనేక హింసలకు చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ అడిగేటువంటి ఒక ప్రశ్న ఒకటే, మీ జాతి కుల నాయకుడి వలన మీకు ఏ రోజైనా ఉపయోగం ఉందా? మీ జాతిలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వ్యక్తులు, లేదా రాజకీయ నాయకుల వలన, లేదా మత పెద్దల వలన శూద్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు, మధ్య తరగతి వ్యక్తులకు ఏ విధమైన ఉపయోగం ఉందా? మరి ఈ భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తాము అంటూ కొంతమంది సనాతన ధర్మవాదులు వల్లిస్తుంటే కనీసం ఆలోచించకుండా మీరు ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేటువంటిది కరెక్టా? రెండో విషయం, పోనీ ఏ రోజైనా ఏ కులనాయకుడైనా రాజకీయ పరంగా కొట్టుకున్నప్పుడు కానీ, లేదా షెడ్యూల్ కులాలు కానీ నిలసిపెట్టినటువంటి సందర్భాలు కానీ, రాజకీయ పరమైనటువంటి కొట్లాటలు జరిగినటువంటి అప్పుడు కానీ, వర్గపరమైనటువంటి కొట్లాటలు జరిగినప్పుడు కానీ ఏ కుల నాయకుడైనా ఆ కేసులో ఇరుక్కున్న సంఘటన జరిగిందా? ఏ మత నాయకుడైనా ఆ కేసులో ఇరుక్కున్న సంఘటన జరిగిందా? ఏ రాజకీయ నాయకుడైనా ఆ కేసులో ఇరుక్కున్న సంఘటన జరిగిందా? ఇరుక్కున్న వాళ్ళు ఎవరు? ఈ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళు మాత్రమే ఇరుక్కుంటున్నారు. ఈ విషయాన్ని మీరెవరూ గమనించకుండా భారత రాజ్యాంగాన్ని షెడ్యూల్ కులానికి చెందినటువంటి అంబేద్కర్ రచించాడు కాబట్టి ఆయన విగ్రహాలని తగలబెడుతూ, ఆయన విగ్రహాలను చెప్పులతో కొడుతూ, ఆయన అనుసరణ మీద దండయాత్రలు చేస్తూ జీవిస్తున్నారంటే మనం బ్రతికేటువంటిది మానవ సమాజంలోన, లేక అడవుల్లో బ్రతుకుతున్నామా? మనం జీవించేది మానవ సమాజంలోనే కాదా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించమని చెప్పేసి మీకు అందరికీ మరిన్ని విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలతో రాహుల్ మిత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్పుడప్పుడు మీ ముందుకు. జై భీమ్, జై బుద్ధ, జై మూల నివాసి.